ముందు ఇది చూడండి, తర్వాత మాట్లాడదాం. దూసుకెళ్లే బాణం రేసుకెళ్లే గుర్రం వెనక్కి తిరగవు. ఇంట్లో ఒక చిన్న షూట్ పని మీద మేము ఇక్కడ క్లయింట్ కోరిక మేరకు ఫామ్ హౌస్కి వచ్చామన్నమాట. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఇది ఘోరంగా వర్షం పడుతుంది, స్టక్ అయిపోయాం. కానీ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించలేను, ట్రై టు షో. అక్కడ ఆ పాయింట్లో చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. ఆ పాయింట్లో నేను చూపించాను కదా, ఇదిగో ఈ పాయింట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. సో మన కార్డియో అక్కడ జరిగిపోయింది. కార్డియో మొత్తం ఎక్సర్సైజ్, వెయిట్ లాస్. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాట్ టు ఫిట్ బై ఎంకే. సో ఈరోజు నేను చిన్న టిప్స్ చెప్దాం. ఏంటంటే మీ ఇందాక క్లిప్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది, మనం ఎప్పుడు కూడా మనం అనుకున్న సిచ్యువేషన్స్ మన చేతుల్లో ఉండవు. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఈ రోజు సడన్ గా క్లయింట్ అనే అతను ఇక్కడికి రండి, ఇక్కడ అయితే ఖచ్చితంగా షూట్ చేయాలి అని చెప్పారు. వచ్చాం, షూట్ అయితే 7:30 అరౌండ్ అయిపోయింది, 7:30 PM around. So we are happy, we are wrapping up everything and we try to go. I am the fucking on the way. I am living in Malaysia. I am from the India. And ముందు మీరు క్లిప్ లో చూసి ఉండదు, దారుణంగా పడుతుంది. ఇప్పటికి నేను రికార్డ్ చేసే టైం కూడా తగ్గలేదు. ఇట్స్ అరౌండ్ 4:40 AM. ఇప్పటికీ తగ్గలేదు. ఏం చేయాలి? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి? నేను 4కి లేచా, నాకు అర్థమైంది ఇంకా ఇది పనే అవ్వదు, మనకి ఎక్సర్సైజ్ మిస్ అవ్వకూడదు. ఇప్పుడు వర్షంలో ఎవడు వాకింగ్ చేయడు పిచ్చోడ్లాగా. సో నేనేం చేశానంటే నాకున్న ఆప్షన్స్ ఏవో ఎత్తుక్కున్నాను. సో ఇందాక గమనించినట్టయితే స్విమ్మింగ్ పూల్ చూపించాను. సో నేను స్విమ్మింగ్ పూల్ ఉంది కాబట్టి అది ఆప్షన్ కింద వాడుకుని నాకు వచ్చిన స్విమ్మింగ్, వచ్చిరాని స్విమ్మింగ్ ఏదన్నా అనుకోండి, బట్ స్విమ్మింగ్ ఈజ్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ జనరేటింగ్ ఎనర్జీ. అంటే మీ ఎనర్జీ మొత్తం పెట్టాలి అందులో. సో ఫ్యాట్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుద్ది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుద్ది. సో నేను ఆ పాయింట్ పట్టుకున్నా, నేను స్విమ్మింగ్ చేసేసా. అండ్ ఆల్సో ఇంకేమున్నాయి, ఇక్కడ టర్ఫ్ ఉంది, క్రికెట్ టర్ఫ్, అది కూడా ఆడుకోవచ్చు. అందులో షటిల్ కాక్స్ ఉన్నాయి, షటిల్ ఉన్నాయి, ఎనీథింగ్ ఏదో ఒక ఆప్షన్ దొరుకుతుంది. ఆర్ ఏవి లేవు, వీళ్ళు చూసుకోండి. ఇప్పుడు కొంచెం ఇది అన్ఈవెన్గా ఉంది, క్లయింట్స్ కొంచెం బాగాలేదు, బట్ నేను ఒకసారి చూపిస్తాను. సో ఏరియా ఉంది, అటు ఇటు నడదు. పైన షెల్టర్ ఉంది కాబట్టి, ఈ షెల్టర్ ఉంది కాబట్టి మీరు అటు ఇటు నడచ్చు, నో ప్రాబ్లం. అయితే సింపుల్, ఒక 50 times అటు ఇటు తిరగండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20 steps ఉంటాయి. 20 into 50 అంతా 1000 steps. ఇక్కడే కవర్ అయిపోయినాయి కదా, బ్రేక్ తీసుకోండి, మళ్ళీ స్టార్ట్ చేయండి, ఇంకో 1000. అట్లీస్ట్ నథింగ్ ఈజ్ బెటర్ దెన్ ఎనీథింగ్ అన్నట్టు కొద్దిగా అయినా మీరు వెయిట్ లాస్కి ఏదైతే జర్నీ స్టార్ట్ చేశారో దానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను చిన్నగా మీకు ఈ ఏరియా అంతా చూపిస్తాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకు నచ్చింది. ఐ విల్ షో దట్, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసరికి ఎంట్రీ ఇక్కడ ఉంది కదా, ఎంట్రీ లోపలికి ఆల్మోస్ట్ 4 BHK అంత ఉంది. ఇది ఫామ్ హౌస్ అనమాట, మొయినాబాద్లో ఉంది. గ్రేట్, నాకు చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి పెద్ద చూపించలేకపోతున్నాను. ఇన్కేస్ పాసిబిలిటీ ఉంటే మాత్రం ఐ విల్ గో దేర్. అక్కడ చూసారా గుర్రం ఉంది గాయస్, హార్స్. ఏముంది సారీ, ఇంకెంతకు మించి వెళ్ళాను నేను, వర్షం పడుతుంది. ఆ చివరి ఏదైతే ఉందో అది ఏ జంతువు అనుకుంటున్నారు? గుర్రం ఉంది. అండ్ ఇవన్నీ క్లయింట్ వెహికల్స్, బ్యాచ్లర్ సంథింగ్ పార్టీ అనమాట. దే వాంట్ టు మేక్ ఎ మెమరీ. సో మమ్మల్ని పిలిచారు, దే ఆర్ పేయింగ్ గుడ్. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు నేను నడుస్తున్నాను చూడండి, ఈ గ్యాప్లో చిన్న చినుకులే పడుతున్నాయి, పెద్ద చినుకులేం లేవు. యూ కెన్ యాప్ దిస్ లొకేషన్ ఫర్ యువర్ ఓన్ నెసెసిటీ, అంతే. ఇది షెల్టర్ అనుకున్నాను గాయస్.
ఇది షెల్టర్ అనుకున్నాను గైస్, దీనికి బొక్కలు ఉన్నాయి అంతే. ఇంకెక్కువ నుంచుంటే నేను స్నానం చేసిన ఫలితం కూడా ఉండదు, మళ్ళీ తడిసిపోతాను. అండ్ అంతే. మీరు వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రేయ్, సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు, అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు అంతే. అంతే, అయిపోయింది వీడియో. బాయ్.